హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ పోలినామియల్స్లో ఎక్సైజ్ 2.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రిమైండర్ వెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకు ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ అనేది 7 అనేది ఒక నెంబర్ ఉంటుంది. ఆ 7 అనే నెంబర్ని మనం డివైడెడ్ బై 3తో కనుక డివైడ్ చేసేస్తే ఎంతో ఏమవుతుంది, నీకు 3 2s are 6, రిమైండర్ 1. సో ఇప్పుడు మనకి ఒక నెంబర్ని 3తో డివైడ్ చేసేస్తే రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా అంటుందంటే, ఒక పోలినామియల్ ఇచ్చేసాడు. పోలినామియల్ ఇచ్చేసి ఆ పోలినామియల్ని ఇంకొక పోలినామియల్తో డివైడ్ చేయమంటుండో, డివైడ్ చేయగా వచ్చినటువంటి రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక నెంబర్తో అదేవిధంగా ఇక్కడ ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తే ఏదో ఒక రిమైండర్ వస్తుంది. అదేవిధంగా ఒక పోలినామియల్ని ఇంకొక పోలినామియల్తో డివైడ్ చేస్తే ఒక పోలినామియల్ కానీ కాన్స్టెంట్ పోలినామియల్ కానీ ఏదో ఒకటి వస్తుంది. ఆ నెంబర్ ఏంటో చెప్పమని అంటున్నాడు మనల్ని. సో ఇప్పుడు హియర్ రిమైండర్ అని ఇప్పుడు మనకి హియర్ రిమైండర్ థియరం ఏం చెప్తుందంటే, ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్, ఈ పోలినామియల్ మనం పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అండ్ ఇచ్చినటువంటిది ఇక్కడ అండ్ ఆల్సో ద జీరో ఆఫ్ x ప్లస్ 1 డివైడర్ x ప్లస్ 1 ఈజ్ -1. ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటే రిమైండర్ థియరం ఏం చెప్తుందంటే, రిమైండర్ థియరము పోలినామియల్ అండ్ ఈ పోలినామియల్ జీరో, ఈ ఫ్యాక్టర్ అనేది మనకి, ఈ డివైడర్ అనేది మనకి జీరో ఎప్పుడు అవుతుందో ఆ జీరో అయ్యే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు నీకు ఎక్స్ ప్లస్ 1 అనేటటువంటి డివైడర్ జీరో అవ్వాలి అని అంటే ఎక్స్ వాల్యూ అనేది డెఫినెట్గా -1 అవుతుంది. -1 అయితే మాత్రమే ఈ ఎక్స్ ప్లస్ 1 అనేది మాత్రం జీరో అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ రిమైండర్ థియరం ఇది చెప్తుంది. సో దేర్ ఫోర్ పి ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసేస్తే -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. సో ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేసేసుకుంటూ పోతే -1ని 3 టైమ్స్, -1 ఇంటూ -1 ఇంటూ -1. సో -1 ఇంటూ -1 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1. సో అలా కాకుండా సింపుల్గా -1 ఉంది కాబట్టి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వచ్చేస్తుంది. అదే ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అదొకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ -1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి -1 కాస్త +1 అవుతుంది. ప్లస్ -3 ఇంటూ -1 కాస్త -3 అవుతుంది ప్లస్ 1. సో ఇక్కడ నుంచి -1 ప్లస్ 3 ఇంటూ 1 3 -3 ప్లస్ 1. ఇక్కడ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత 3 -3 క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. సో బై ద రిమైండర్ థియరం, zero is the remainder when x cube
plus 3x square plus 3x plus 1 divided by x plus 1. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. రిమైండర్ ఈ పోలినామియల్ని ఇంకొక పోలినామియల్తో డివైడ్ చేసేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకు రిమైండర్ థియరం ప్రకారం వాడు ఇచ్చింది ఏంటంటే హియర్ p of x is equal to x cube plus 3x square plus 3x plus 1 and the zero of x plus 1. ఈ డివైడ్ చేసేటటువంటి దాన్ని రిమైండర్ థియరం ఏం చెబుతుందంటే జీరో ఆఫ్ ద ఎక్స్ ప్లస్ 1, ఇది జీరో ఆఫ్ ద ఎక్స్ ప్లస్ 1 అవ్వాలంటే ఈ ఎక్స్ ప్లస్ 1 ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి -1 అవుతుంది. ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నీకు 0 అవుతుంది. సో ఇది రిమైండర్ థియరం చెప్తుంది. అక్కడ నుంచి -1 తీసుకెళ్ళి ఈ పోలినామియల్ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే రిమైండర్ మనకు 0 వచ్చింది. సో కంక్లూజన్ therefore by the remainder theorem 0 is the remainder when the polynomial divided by x plus 1. సెకండ్ ప్రాబ్లం సేమ్ పోలినామియల్ ఇచ్చేసాడు కానీ x - 1/2తో డివైడ్ చేయమని అంటుండో x - 1/2తో. సో ఇక్కడ హియర్ గివెన్ దట్ p of x is equal to x cube plus 3x square plus 3x plus 1 and the zero of దీన్ని the zero of గా రాసేసుకోవాలా. the zero of x minus 1/2 is ఏమవుతుంది మనకి ఇక్కడ 1/2 అవుతుంది. ఇక్కడ 1/2 -1/2 ఉంది కాబట్టి x ప్లస్ లో +1/2 పెడితే మనకి ఇది 0 అవుతుంది. సో అక్కడ నుంచి therefore p of ఈ పోలినామియల్ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే x ప్లస్ లో 1/2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే x ప్లస్ లో 1/2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఇక్కడ 1/2 హోల్ క్యూబ్ అవుతుంది ప్లస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. సో ఇక్కడ సింప్లిఫై చేసేసుకుంటే ఇది 1 పవర్ హోల్ క్యూబ్, 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, 2 పవర్ క్యూబ్ 8 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, 2 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 4 అవుతుంది ప్లస్ 3 ఇంటూ 1/2 1/2గానే రాసేసుకుంది ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసేసుకుంటూ మళ్ళీ పోతే 1/8 ప్లస్ 3 ఇంటూ 1/4 3/4 ప్లస్ 3 ఇంటూ 1/2 3/2 ప్లస్ 1. సో ఇక్కడ నుంచి మనం ఎల్సిఎం కట్టేసుకుంటే దీనికి టోటల్గా ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. 8 1s are 8, 1 టైం పోతుంది, 1 ఇంటూ 1 1 ప్లస్ 4 దీంట్లో 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 3 2 3s are 6 ప్లస్ 2 8లో 4 టైమ్స్ పోతుంది, 4 3s are 12. సో ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్టు ఏం లేకపోతే 1 ఇంటూ 8 8 టైమ్స్ పోతుంది, 8 ఇంటూ 1 8. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12 plus 8 20, 20 plus 6 26, 26 plus 1 27, 27/8. So by the remainder theorem (27/8) is divided by x minus the remainder theorem. 27/8 is the remainder when p of x polynomial, given polynomial divided by x minus
divided by x minus 1 by 2. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ పాలినామియల్ ఇదే, మనకి డివైడెడ్ బై ఎక్స్తో డివైడ్ చేయమని అంటాడు. సో దేర్ ఫోర్ హియర్ ఇచ్చింది రాసేసుకోండి. p of x is equal to x cube plus 3x square plus 3x plus 1, and the zero of polynomial, the zero of x is 0. ఇప్పుడు మనకి x ప్లేస్లో కనుక జీరో పెడితే మాత్రమే జీరో అవుతుంది. కాబట్టి రిమైండర్ థియరం ప్రకారం x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుంది మనకి ఇక్కడ. కాబట్టి సో దేర్ ఫోర్ p of 0 పోలినామియల్లో p of 0 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 0 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. So therefore 0 cube, anything 0 cube, 0 into 0 into 0, 0, plus 3 into 0 కూడా ఆల్రెడీ డైరెక్ట్ రాసేస్తున్నాను 0, ప్లస్ 3 into 0, 0, ప్లస్ 1. సో ఇది మొత్తం మీద నుంచి యాడ్ చేసేసుకుంటే 0 plus 0 plus 0, 1 is equal to 0. Sorry, 0 plus 0 plus 1 is equal to 1. So therefore the remainder theorem by the remainder theorem, one is the remainder when p of x polynomial is divided by x. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి ఫైండ్ ద రిమైండర్ వెన్ polynomial is divided by x plus పైతో డివైడ్ చేసేస్తే రిమైండర్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. హియర్ p of x is equal to x cube plus 3x square plus 3x plus 1, and the zero of remainder theorem ప్రకారం the zero of x plus pi is పై ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ జీరో అవుతుంది అని అడుగుతున్నాడు ఈ పోలినామియల్. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ప్లస్ పై ఉంది కాబట్టి -5 సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అవుతుంది. సో హియర్ జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈజ్ -5. సో దేర్ ఫోర్ p of -5 పోలినామియల్లో p of -5 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ ప్లేస్లో దట్ ఈజ్ ఈక్వల్ టు -5 హోల్ క్యూబ్ ప్లస్ 3 into -5 whole square plus 3 into -5 plus 1. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే -5 హోల్ క్యూబ్ అంటే మైనస్ హోల్ పవర్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. సో పై క్యూబ్ని కాస్త పై క్యూబ్గా రాసేసుకోవచ్చు. ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ రాసేసుకుంటే +1 అవుతుంది. మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఇది పై స్క్వేర్ కాస్త పై అవుతుంది. పై ఇంటూ పై స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లో ప్లస్ ఇంటూ మైనస్ కాస్త మైనస్ అవుతుంది. 3 ఇంటూ పై 3π అవుతుంది ప్లస్ 1. సో దేర్ఫోర్ ఇక్కడ నుంచి మనకి ఈ వాల్యూని మనం ఏ రకంగా కూడా సింప్లిఫై చేయలేము. ఇక్కడ నుంచి ఇదే వాల్యూ అవుతుంది. రిమైండర్ కాస్త పై వాల్యూ మనకి 22/7 కాబట్టి సింప్లిఫై చేసేసుకుంటే న్యూమరికల్ నెంబర్ వస్తుంది. మనకి టెక్స్ట్ బుక్లో కూడా వాల్యూ ఆన్సర్ వచ్చేసి ఇలాగనే ఉంచేశాడు. సో రిమైండర్ కూడా ఇదే అవుతుంది. సో బై రిమైండర్ థియరం -π cube plus 3π square minus 3π plus 1 is the
రిమైండర్ when x plus pi divided by when p of x is divided by x plus pi. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి ఈ రిమైండర్ ఆఫ్ ద పోలినామియల్ డివైడెడ్ బై 5 ప్లస్ 2x 5 ప్లస్ 2xతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని అంటుండో. సో గివెన్ పోలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసేసుకున్నాం. అండ్ రిమైండర్ థియరం ప్రకారం ద జీరో ఆఫ్ జీరో ఆఫ్ 5 ప్లస్ 2x ఈజ్, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది x ప్లేస్లో -5/2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి ఇలా ఉన్నప్పుడు దీన్ని జీరోకి ఈక్వల్ చేసేసుకోండి. దీన్ని జీరోకి ఈక్వల్ చేసేసుకుంటే 5 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు -5, x ఈజ్ ఈక్వల్ టు -5/2. సో ఇలా రాసుకోవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు -5/2. ఇప్పుడు మనకి therefore p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ -5/2 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో -5/2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -5/2 ప్లస్ 1. సో ఇక్కడ నుంచి క్యూబ్ మైనస్ హోల్ పవర్ క్యూబ్ చేసేస్తే పవర్లో హార్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది, మైనస్ అలాగనే ఉంటుంది. సో -5 క్యూబ్ అంటే నీకు ఇక్కడ 5 క్యూబ్గా రాసేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 హోల్ క్యూబ్గా రాసేసేయండి, సింప్లిఫై చేద్దాం. ఇది ఇక్కడ నాకు ప్లస్ 3 ఇంటూ 5 -1 హోల్ స్క్వేర్ కాస్త ప్లస్ అయిపోతుంది, 5/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 5/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇది పవర్లో 1 ఉంది కాబట్టి మైనస్ ఎలాగనే ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి మైనస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 3 ఇంటూ 5/2 ప్లస్ 1. ఇప్పుడు ఈ మూడు టర్మ్స్లో 5/2ను ఒక్కొక్క దాన్ని కామన్ తీసేసేయండి. 5/2ను ఒక్కదాన్ని కామన్ తీసేస్తే సింప్లిఫై చేయడం కోసం 5/2ను కామన్ తీసాను. 5/2ను కామన్ తీసేస్తే మనకి ఇక్కడ -5 స్క్వేర్ అంటే -5 స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ ఉంటుంది, 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5/2 ఒకటి పోతుంది, ఇక్కడ 2 ఉన్నవి, ఈ రెండిట్లో నుంచి ఒకటి కామన్ తీసేస్తే నీకు ఇంకొకటి మిగులుతుంది. ఆ ఒక్క 5/2ని అలా రాస్తున్నాను. మైనస్ ఇక్కడ ఉన్నటువంటి 5/2 మొత్తం కామన్ తీసేసాను కాబట్టి ఒకటి తీసేసాను, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆ 1 బయట తీసేస్తే ఇక్కడ ఓన్లీ -3 మిగులుతుంది, బ్రాకెట్ క్లోజ్ +1. ఈ +1 అలాగనే ఉంచండి, లాస్ట్లో సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ నుంచి ఈ 5/2ని అలాగనే ఉంచేసి ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేసుకుంటే 5 స్క్వేర్ అంటే మైనస్ ఇలాగనే ఉంచేసి -25/2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ 5 15/2 -3 +1. సో ఇక్కడ నుంచి ఈ -5/2ని అలాగనే ఉంచేసి ఈ 4ని ఇక్కడ ఎల్సిఎం కట్టేసేయండి. ఈ 4ని ఎల్సిఎం కట్టేస్తే 4 1s are 4, 1 ఇంటూ -25 అవుతుంది, ప్లస్ 2 వచ్చేసి 4లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 ఇంటూ 15 30 అవుతుంది, మైనస్ ఇక్కడ ఈ డినామినేటర్లో 1 ఉంటుంది, కాబట్టి 1 ఇంటూ 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ 3 12 అవుతుంది, సో +1. సో ఇక్కడ 5/2ని ఎలాగనే రాసేసుకొని దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే -25 + 30 +5 అవుతుంది, 5 - 12 వచ్చేసి -7 అవుతుంది. సో ఇది మొత్తం నుంచి -7/4 అవుతుంది, +1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇది
మల్టిప్లై చేసేసుకోండి బ్రాకెట్ లోపల చేస్తే 5 into 7, 5 into -7 is equal to -35 by 4 into 2, 4 into 2 వచ్చేసి 8. ఆల్రెడీ ఇక్కడ +1 ఉంది కాబట్టి +1 రాసేసాను. సో ఇక్కడ నుంచి 8 ఎల్సిఎం అవుతుంది రెండింటికి కలిపి. ఈ రెండింటికి 8 ఎల్సిఎం కడితే 8 1s are 1, 1 into -35 కాస్త -35, 1 8లో 8 టైమ్స్ పోతుంది, 8 into 1 8 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ 35లో నుంచి 8 తీసేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. 35లో నుంచి 8 తీసేస్తే -27 అవుతుంది, -27/8. సో therefore by the remainder theorem, -27/8 is the remainder when p of x, the polynomial p of x is divided by 5 plus 2x. సో ఈ 5 ప్రాబ్లమ్స్తో ఎక్సైజ్ 2.3లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లము, థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద రిమైండర్ వెన్ x³ minus ax² plus 6x minus a is divided by x minus a. సో x మైనస్ ఏతో ఈ పోలనామియల్ని డివైడ్ చేసేస్తే రిమైండర్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనకి గివెన్ హియర్ మనకి ఏమేమి ఇచ్చాడో రాసేసుకోండి. హియర్ పోలనామియల్ p of x ఇచ్చాడు. p of x is equal to x³ minus ax² plus 6x minus a. ఇక్కడ మనకి డివైడ్ చేయమంటుంది కాబట్టి రిమైండర్ థియరం నుంచి అండ్ ద రిమైండర్ థియరం అండ్ జీరో ఆఫ్ ద రిమైండర్ థియరం నుంచి జీరో ఆఫ్ ద పోలనామియల్ ఎక్స్ మైనస్ జీరో ఆఫ్ పోలనామియల్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ అవుతుంది. సో మనకి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తేనే ఇది 0 అవుతుంది, ఎక్స్ మైనస్ ఏ కాస్త 0 అవుతుంది. ఇది రిమైండర్ థియరం ప్రకారం మనం ఇలా రాసేసాం. సో ఇప్పుడు మనకి therefore p of a ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే a³ మైనస్ a ఇంటూ a² ప్లస్ 6 ఇంటూ a మైనస్ ఏ. సో దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే ఇది a³ అవుతుంది, మైనస్ a ఇంటూ a² వచ్చేసి ఇది కూడా a³ అవుతుంది, ప్లస్ 6 ఇంటూ a 6a అవుతుంది, మైనస్ ఏ. సో ఇప్పుడు ఇది ప్లస్ a³, ఇది మైనస్ a³, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలేది 6a మైనస్ ఏ. అంటే ఇక్కడ 6a's ఉన్నవి, ఇక్కడ ఒక a ఉంది. దీన్ని సపరేట్ చేస్తాం, మైనస్ ఉంది కాబట్టి సపరేట్ చేసేస్తే 6a మైనస్ ఏ కాస్త 5a అవుతుంది. సో therefore the remainder theorem a is remainder when the p of x polynomial రాసేస్తున్నాం, ఇదంతా రాయకుండా p of x is divided by x minus a.
సో ఇది అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. చెక్ వెదర్ 7 plus 3x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 3x plus 7x. ఇక్కడ మనకి ఒక పోలినామియల్ ఇచ్చాడు, ఇంకొక పోలినామియల్ ఇచ్చాడు. ఈ పోలినామియల్కి ఈ పోలినామియల్ ఫ్యాక్టర్ అవుతుందా కాదా చెక్ చేయమని అంటాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్స్లో చూసుకుంటే ఫ్యాక్టర్ అనేది ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ ఉందనుకోండి. 6 అనే నెంబర్ ఉంటే ఈ 6ని మనం ఫ్యాక్టర్స్గా రాసేసుకుని 3తో డివైడ్ చేసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 2s are 6, 0 అవుతుంది. అంటే రిమైండర్ 0 అవుతుంది. అంటే దీన్ని 3 into 2గా రాసేసుకోవచ్చు. అంటే 3 అనేది ఒక ఫ్యాక్టర్ 6కి, అదేవిధంగా 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. 2 into 3గా కూడా రాసుకోవచ్చు 6ని. సో ఇప్పుడు 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. సో కానీ ఇక్కడ 7ని 3తో డివైడ్ చేసేస్తే 3 2s are 6, రిమైండర్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి 3 అనేది 7కి ఫ్యాక్టర్ కాదు, రిమైండర్ 0 అయితేనే మనకి ఫ్యాక్టర్ అవుతుంది. కానీ అదేవిధంగా 3ని దేంతో మల్టిప్లై చేసినా కానీ డైరెక్ట్గా 7 రాదు. కాబట్టి 3 అనేది నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 7 ఇక్కడ, కానీ 3 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ద 6. సో ఇక్కడ మనకి ఏమంటుందంటే దీన్ని ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ని దేంతో మల్టిప్లై చేస్తే 7 plus 3x దేంతో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే, ఏ పోలినామియల్తో మల్టిప్లై చేస్తే ఈ పోలినామియల్ వస్తుంది అని అడుగుతుండు. దానికోసం మనం రిమైండర్ థియరంని అప్లై చేసేసుకుంటే రిమైండర్ 0 అయ్యే విధంగా మనము రాబట్టగలిగితే, రిమైండర్ అనేది 0 విధంగా రాబట్టగలిగితే ఇప్పుడు ఈ 7 plus 3x అనేది ఫ్యాక్టర్ అవుతుంది. రిమైండర్ కాకుండా 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా కానీ, ఏ పోలినామియల్ వచ్చినా కానీ మనకి ఈ 7 plus 3x అనేది ఈ పోలినామియల్కి ఫ్యాక్టర్ అవ్వదు. సో హియర్ p of x is equal to పోలినామియల్ మనకి 3x³ plus 7x ఇచ్చాడు. సో రిమైండర్ థియరం ప్రకారం ద జీరో ఆఫ్ the 0 of 7 plus 3x is minus 7/3. సో ఇది -7/3 ఎలా వస్తుందంటే 0 ఆఫ్ దీని 0కి ఈక్వల్ చేసేసుకోండి. 7 plus 3x is equal to 0. సో అక్కడ నుంచి 3x is equal to -7 అవుతుంది, x is equal to -7/3 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి p of -7/3 is equal to x ప్లేస్లో -7/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into -7/3 whole cube plus 7 into -7/3. సో ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేసేసుకోండి ఫ్రెండ్స్. త్రీ ఇంటూ మైనస్ క్యూబ్, -1 హోల్ క్యూబ్గా రాసేసుకుంటే మైనస్ని 3 times మల్టిప్లై చేస్తే మైనస్ మిగులుతుంది. అలా కాకుండా మైనస్ హోల్ పవర్ క్యూబ్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనకి మైనస్ మిగులుతుంది. దాంతోపాటుగా 7/3 హోల్ క్యూబ్గా రాసేసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి ఆల్రెడీ మైనస్ అయిపోతుంది, 7 into 7/3 అవుతుంది. సో ఈ రెండిట్లో సింప్లిఫై చేయడం కోసం 7/3ని కామన్ తీసేసేయండి. ఒక 7/3ని కామన్ తీసేస్తే ఇక్కడ -3 ఇంటూ ఒక 7/3 పోతుంది కాబట్టి బయటకు వెళ్ళింది కాబట్టి ఇంకా 2 ఉంటవి. సో 7/3 హోల్ స్క్వేర్ మైనస్ ఒక 7/3 బయటకు వెళ్ళింది కాబట్టి ఓన్లీ 7 ఉంటుంది. సో దాంతోపాటుగా మైనస్ను కూడా ఈసారి మల్టిప్లై కామన్ తీసేసేయండి. మైనస్ను కూడా కామన్ తీసేస్తే ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ కూడా ప్లస్ అయిపోతుంది. 47 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 అయిపోతుంది. సో దేర్ ఫోర్ మైనస్ను కామన్ తీస్తున్నాను, -7/3 కామన్ తీసేస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది. 3 into 7 స్క్వేర్ అంటే 49/3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, -7.
సో దాంతోపాటుగా +7 అవుతుంది, మైనస్ని కామన్ తీసాను కాబట్టి. దాంతోపాటుగా ఇదొక టర్ము 7 కామన్ వస్తుంది. మళ్ళీ 7 కామన్ తీసేస్తే 7 ఇంటూ 7 7/3. ఇక్కడ 7 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ 7 ఉంటుంది. 3 ఇంటూ 7/9. సో అలా కాకుండా ఇక్కడే క్యాన్సిలేషన్ చేసేసేయండి. 9లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ 7 కామన్ తీసాను కాబట్టి 7 7 49, ఒక 7 ఇటు వెళ్తే ఇంకొక 7 ఉంటుంది. 7/3 అవుతుంది. ఇక్కడ 7 ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఈ 7 కామన్ తీసేస్తే ఇక్కడ 1 మిగులుతుంది. సో దీన్ని ఎల్సిఎం కట్టేసుకుంటే మల్టిప్లై చేసేసుకుంటే ఇది 49 అవుతుంది. 49/3 49/3 7 into 7 49/3. ఇప్పుడు ఈ ఎల్సిఎం కట్టేసుకుంటే 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 అనేది ఎల్సిఎం అవుతుంది కాబట్టి 7 + 1 1 3s are 3 10/3 అవుతుంది. సో దేర్ ఫోర్ -49/3 ఇంటూ 10/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు -10తో మల్టిప్లై చేసేస్తే 49ని 490 అవుతుంది. -490/9 అవుతుంది. So therefore the remainder is not a zero. Remainder not 0 కాబట్టి 7 + 3x అనేది గివెన్ polynomial కి not a factor. So therefore by remainder theorem, (490/9) is the remainder. When P of x is divided by 7 + 3x. So therefore 7 + 3x is not a factor. Factor of P of x polynomial, because remainder is not a zero. Because remainder (490/9) is not equal to 0. 2.3 అయిపోయింది స్టూడెంట్స్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.